నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ముందుగా మిత్రులందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా మీరు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో చాలా తొందరగా ఇంకా చాలా రుచిగా ఉండే రొయ్యల పలావ్ రెసిపీని చూపిస్తాను. రొయ్యలతో మనం రకరకాల వంటలు చేసుకోవచ్చు, వేపుడు చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, అలాగే కూరగాయలు వేసి కూడా కూర వండుకోవచ్చు. కానీ ఈ రొయ్యల పలావ్ రుచి అయితే చాలా బాగుంటుంది. తక్కువ మసాలాలతో ఎక్కువ రుచిగా ఉండే ఈ రొయ్యల పలావ్ రెసిపీని నేను ఎలా చేస్తానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ పలావ్ చేసుకోవడం కోసం నేను ముందుగా ఒక 1/2 కేజీ రొయ్యలు తెప్పించుకొని దాన్ని శుభ్రంగా 2 సార్లు కడిగాను. ఉప్పు వేసి రొయ్యలు అస్సలు కడగకూడదండి, ఇది గుర్తుపెట్టుకోండి. రొయ్యలని నీళ్ళని వడకట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు రొయ్యలకి తొందరగా పట్టేస్తుంది, అందుకని చెప్పి ఉప్పు ముందుగా తక్కువ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఉప్పు, కారం, పసుపు ఈ రొయ్యలకి బాగా పట్టేలాగా మంచిగా కలిపేసుకొని దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేద్దాము. మీకు టైం లేదనుకుంటే కనుక వెంటనే కూడా వండేసుకోవచ్చు, కానీ ఒక అరగంట సేపు నానితే దీని రుచి చాలా బాగుంటుంది. నేను పలావ్ కోసం 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి. కొలతలో వచ్చేసి 2 గ్లాసులు బియ్యాన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక 20 నిమిషాలు వీటిని నానబెట్టుకుందాము. 20 నిమిషాల తర్వాత పలావ్ వండుకోవడం కోసం నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, 3 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి. నూనె లైట్ గా వేడవ్వగానే అందులోకి నేను ఇలా హోల్ గరం మసాలాలన్నీ వేస్తున్నాను. 1 స్పూన్ సాజీరా, 3 ఇలాచీలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 1 స్టార్ అనాస్, అలాగే ఒక పెద్ద ఇలాయచి, దాంతో పాటు చిన్న ముక్క జాపత్రి, ఒక 5-6 మరాఠీ మొగ్గలు, ఒక 3 లవంగాలు, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసి వేయించుకోవాలి. ఈ మసాలాలన్నీ నూనెలో లైట్ గా వేగిన తర్వాత 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసి వేపుకోవాలి. మనం బిర్యానీకి ఎలాగైతే కట్ చేసుకుంటామో ఉల్లిపాయల్ని అలాగే సన్నగా కట్ చేసుకొని ఇలా వేపుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్ గా నూరుకున్న 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాంట్లోని పచ్చివాసన అంతా పోయేదాకా వేపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలాగే వేపుకున్నామంటే ఇందులోని పచ్చివాసన అంతా పోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి 2 పెద్ద సైజు ఉన్న టమాటాల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ టమాటాలు మగ్గడం కోసం ఇందులోకి కొంచెం పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమాటాల్ని మనం మగ్గించుకుందాం. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని టమాటాల్ని మగ్గించుకోవాలి. ఈ టమాటాలు ఒక 5 నిమిషాలకి మగ్గిపోతాయి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. టమాటాలు ఇలా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 100 గ్రాముల దాకా అంటే ఒక 1/2 కప్పు పెరుగు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను ఇంట్లోనే కొట్టుకున్న బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంట్లో చేసుకున్న బిర్యానీ మసాలా వేసుకొని ఇదంతా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు కనుక బయట నుంచి కొనుక్కొచ్చుకున్నదైతే 1 స్పూన్ దాకా వేసుకోండి. మనం ఇంట్లో చేసుకుంటే దాని ఘాటు ఫ్లేవర్ అంతా ఫ్రెష్ గా చాలా బాగుంటుంది. మసాలాలన్నీ ఒక 2-3 నిమిషాలు ఇలా వేపుకున్న తర్వాత దీంట్లోంచి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అవగానే ఇప్పుడు మనం ఇందులోకి 30 నిమిషాల సేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులోకి వేసుకుందాము. రొయ్యలు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ రొయ్యల్ని బాగా వేపుకోండి. ఇలా 5 నిమిషాలు రొయ్యలు వేగిపోయిన తర్వాత మనం ఇందాక రొయ్యలు నానబెట్టుకున్నప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 20 నిమిషాల ముందు నానబెట్టుకున్న 1/2 కేజీ బాస్మతి బియ్యాన్ని నీళ్ళన్నీ వడకట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత బాస్మతి బియ్యం విరిగిపోకుండా నిదానంగా ఈ మసాలాలన్నీ బియ్యంలో కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ బియ్యాన్ని ఒక 3 నిమిషాల సేపు వేపుకోవాలి. ఇలా వేపుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ఎసరుని పోసుకుందాము. 2 గ్లాసుల బాస్మతి బియ్యానికి 3 గ్లాసుల వేడి నీళ్ళని పోసుకోవాలి. ఇలా వేడి నీళ్లు పోయడం వలన అన్నం తొందరగా ఉడుకుతుంది. నీళ్లు పోసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు, కారాన్ని చెక్ చేసుకోండి.
నాకైతే అన్ని మంచిగా సరిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఈ అన్నాన్ని ఉడకనిద్దాము. చూడండి, ఒక 5 నిమిషాలకి అన్నం అంతా ఉడికి ఇలా నీళ్ళన్నీ దగ్గర పడ్డాయి కదా. ఇప్పుడు దీన్ని ఇదంతా ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు గమనించినట్టయితే నేను ఇందులో ధనియాల పొడి గాని, జీలకర్ర పొడి గాని, ఇంకా ఎక్స్ట్రాగా ఏ గరం మసాలా పొడి గాని వేయలేదు. ఎందుకంటే నేను ఇంట్లోనే దంచి వేసుకున్న బిర్యానీ మసాలా వేసాను కాబట్టి ఇందులో ఏ ఎక్స్ట్రా మసాలాలు కూడా వేయలేదు. చూడండి, ఇప్పుడు నీళ్ళన్నీ దగ్గర పడిపోయాయి కదా. ఇందులోకి పైనుంచి ఇంకొంచెం కొత్తిమీర, పుదీనా వేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఈ అన్నాన్ని పూర్తిగా మగ్గనిద్దాము. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. మూత తీయగానే పలావ్ వాసన గుమగుమలాడుతూ చాలా బాగా వస్తుందండి. అలాగే ఒకసారి పలావ్ కూడా మంచిగా మగ్గిందో లేదో చెక్ చేసుకుందాం. కింద నుంచి మనం ఇలా నిదానంగా కదిపించి చూసామంటే దీంట్లో తేమ ఏమన్నా ఉంది అనుకుంటే గనక మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టి మగ్గనివ్వండి. నాకైతే పులావ్ అంతా కూడా మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీనికి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే పొడి పొడిగా గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే రొయ్యల పులావ్ తినడానికి రెడీ అయిపోతుంది. ఈ రొయ్యల పులావ్ని మీరు కావాలంటే అచ్చంగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు, లేదంటే అచ్చంగా నూనెతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎండాకాలం కాబట్టి నెయ్యి కొంచెం తక్కువగా వాడుకుంటేనే మంచిది. అందుకని నేను దీంట్లో నెయ్యి కొంచెం తక్కువగానే వేశాను. ఇలా వేడివేడిగా పొడి పొడిగా ఉన్న రొయ్యల పలావ్ని ప్లేట్లోకి వడ్డించుకొని పైనుంచి మీరు కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకొని 2 బాయిల్డ్ ఎగ్స్ అలాగే చల్లని రైతాతో ఈ రొయ్యల పులావ్ని ఎంజాయ్ చేయండి. తక్కువ మసాలాలతో ఎంతో రుచిగా ఉండి ఎంతో ఈజీగా చేసుకునే ఈ రొయ్యల పలావ్ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక నేను చేసి చూపించిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.